పట్టణంలోని శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో 50 బ్రహ్మోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కాగా సోమవారం 3వ రోజు భక్తుల స్వస్థాలతో శాస్త్ర కలశాభిషేకం నిర్వహించారు. విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు భోగ గంగాధర్ చిన్న జిఆర్, ఉపాధ్యక్షులు భోగ రాజకుమార్, ప్రధాన కార్యదర్శి గాదాస్ రాజేందర్, సహాయ కార్యదర్శి మానపూరి మహేష్, కోశాధికారి కుక్ల ప్రభాకర్, డైరెక్టర్లు మంచాల జమున, మేన శబరి, సాంబార్ కళావతి, కస్తూరి నరేష్, కొప్పు సందీప్, ఫెమరా శంకర్, ఆలయ ప్రధాన అర్చకులు మేడిపల్లి శ్రీనివాస్ శర్మ, బ్రహ్మశ్రీ ప్రభావతి, తిగుళ్ల విశ్వ శర్మ, సాంబయ్య శర్మ, జన్మంచి భరత్ శర్మ, నారాయణ శర్మ, అజయ్ శర్మ, సత్యనారాయణ శర్మ, ఆంజనేయ శర్మ, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ భక్త మార్కండేయ దేవాలయం 50వ సంవత్సర బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రోజున సహస్ర కలశాభిషేకం కార్యక్రమం ప్రారంభమైంది. మొదటి రోజున గణపతి గౌరీ పూజ అవసరంతో ప్రారంభమై గజారోహణంతో ప్రారంభమై రెండవ రోజున శ్రీ సీతారామ శివకేశవుల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాగే మూడవ రోజున స్వామివారికి గౌరవోత్సవం అత్యంత వైభవంగా అలంకరణ వైభవంగా నిర్వహించడం జరిగింది. భక్తులలో చాలా మంది పాల్గొన్నారు. అలాగే ఈ రోజు 4వ రోజున
సహస్ర కలశాభిషేక కార్యక్రమం ఇప్పుడు ప్రారంభమైంది. అలాగే సాయంత్రం స్వామివారికి అమ్మవారికి వసంతోత్సవ సేవా కార్యక్రమం ఉంటుంది. భక్తులందరూ కూడా ఎక్కసెక్కలు పాల్గొని ఆ వసంతోత్సవ కార్యక్రమంలో పనులను ఎవరైతే తీసుకెళ్తారో పిల్లలు కానీ పెళ్లి కానీ ఎవరైనా ఆ పనులను ఇస్తే పిల్లలు కానీ పెళ్లి నెరవేర్చాయన మనకు ప్రాచీన వచనం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వసంతోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఆ అమ్మవారి పాత్రలు కావాలని కోరుతున్నాం. అలాగే రేపటి రోజున 5వ రోజున ఉదయం పూజ గణపతి పూజ మరియు దేవతా స్థాపన పూజ అనంతరం పూర్ణాహుతి కార్యక్రమం ఉంది. పూర్ణాహుతి కార్యక్రమానంతరం అన్నప్రసాదం అందించబడుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సాయంత్రం స్వామివారి పల్లకి సేవ ఈ మార్కండేయ నగరం మొదలు జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా పల్లకి సేవ కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క ఉత్సవాలను నిర్వహణ చేసిన భక్తులందరికీ పేరుపైన నమస్కారాలు తెలుపుతూ, అలాగే ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నటువంటి బ్రహ్మశ్రీ వివిధ విశ్వశర్మ గారికి, శ్రీమాన్ నమ్మి వేణుగోపాలాచార్య కౌశల్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలకు బ్రహ్మశ్రీ వివిధ విశ్వశర్మ గారు ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమంలో వేద పండితులు భరత్ గారు మరియు ఆలయ అర్చకులు వేడుపల్లి శ్రీనివాసరావు గారికి మరియు మిగతా అర్చకులకి సత్యనారాయణ స్వామి గారు మిగతా అర్చకులందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఇంత గొప్ప కార్యక్రమం 50 సంవత్సరాల బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించడానికి సహకరించిన దాతలందరూ కూడా, ముఖ్యంగా ఈ యొక్క 5 రోజుల అన్నప్రసాద దాతగా రామస్వామి పటేల్ డాక్టర్ దంపతులు ఉన్నారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరియు ప్రతి ఒక్కరు కూడా ఈ బ్రహ్మోత్సవ దాతలుగా ఒక్కొక్క 1000 రూపాయలు చెల్లించారు. వారందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మరియు పూజ సామాగ్రిని అందించినటువంటి చెప్పే విజయ్ దంపతులకు కూడా నమస్కారాలు తెలుపుతూ ఈ యొక్క ఉత్సవాలు విజయవంతం చేసిన మీ అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు. జై మార్కండేయ. నమశివాభ్యాం నవయవనాభ్యాం పరస్పర శ్రీష్ఠపుత్రాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. జగిత్యాల పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా మార్కండేయ స్వామి వారి శుభాశీస్సులు ఉండాలని ప్రార్థన చేస్తూ, స్థానిక జగిత్యాల పట్టణంలో నడిబొడ్డులో ఉన్నటువంటి ఒక పురాతనమైనటువంటి ఆలయం భక్త మార్కండేయ స్వామి ఆలయం. ఇక్కడి నుంచే అన్ని ఆలయాల్లో ప్రతిష్టమైనటువంటి మూలమూర్తులను ఎదుర్కోవడం మన జగిత్యాల ఒక విశేషం. ఏ ఆలయం కట్టాలన్నా ఒక ఆగమం ఉండాలి కనుక ఈ ఆలయాన్ని కూడా ఆగమశాస్త్రం ప్రకారం అందరికీ గురువైనటువంటి శ్రీమాన్ నమ్మి వేణుగోపాలాచార్య కౌశల్ గారి ఆధ్వర్యంలో 40 ఏళ్ల నుంచి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం 50వ సంవత్సరం బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని సేవా సభ్యులు అత్యంత వైభవంగా అంగరంగ వైభవంగా మరియు ఎటువంటి ద్రవ్యం అంతర్క్రియ లోపాలు లేకుండా స్వామికి సేవలు అందిస్తున్నారు. అందులో భాగంగా ముందు చెప్పినట్టుగా మొట్టమొదటి రోజున అనుగ్రహాలు ప్రారంభమైంది. నేడు 4వ రోజు అద్భుతమైనటువంటి కార్యక్రమం అభిషేకం శివ అని సహస్ర కలశాభిషేకం 1000 కలశాలతో భక్తులందరి యొక్క స్వహస్తముల చేత సహస్ర కలశాభిషేక కార్యక్రమం. మరియు అట్లాగే అత్యంత అద్భుతమైనటువంటి ఆనందదాయకమైన కార్యక్రమం ఒకటి వసంతోత్సవం అని. ఈ ఋతువులో ఎన్ని పళ్ళైతే దొరుకుతాయో ఆ పళ్ళ రసాల చేత స్వామికి అభిషేకం, అటు హరుడికి ఇటు హరికి ఇద్దరికి కలిపి ఉత్సవమూర్తులకు వేదిక పైన ఫలపంచామృతాభిషేక కార్యక్రమం, వసంతోత్సవం మరియు పుష్పార్చన అనేటువంటి ఆనందదాయకమైన కార్యక్రమాన్ని సేవా సభ్యులు సంకల్పించినారు. ఆ సందర్భంలో అందరం పాల్గొని, ఎందుకంటే 24 గంటలలో ఎన్నో వ్యాపకాలు ఉంటాయి. కనీసం ఒక 24 నిమిషాలు భగవంతునికి కేటాయిస్తే మిగతా గంటలని చూస్తున్నటువంటి బాధ్యత పరమాత్మ విధంగా అందరూ పాల్గొనాలి అనేటువంటి ఉద్దేశం చేత అందరినీ పాత్రులుగా చేస్తున్నటువంటి సేవా సమితి సభ్యుల యొక్క మనస్సు అందమైంది, ప్రశాంతమైంది, విశాలమైంది. అందరి చేత అభిషేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు కనుక అందరికీ ఆ పరమేశ్వరుని యొక్క రాముల వారి యొక్క ఇక్కడ క్షేత్ర పాలికగా ఉన్నటువంటి జగన్మాత ముద్రమాల మూల కుటుంబం గాయత్రి మాత యొక్క పరిపూర్ణ అనుగ్రహ విశేషం చేత లోకమంతా ఆయురారోగ్య పూర్వభాగ్యాలతో ఉండాలని ప్రార్థన చేస్తూ కార్యక్రమాన్ని చూస్తున్న వారికి, చూపించిన వారికి అందరికీ కూడా పరమాత్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహాలు కలగాలని కోరుతూ రేపటి రోజున మహాపూర్ణావతి కార్యక్రమం ముందుగా పూర్ణ
దక్షిణామూర్తి కార్యక్రమంలో అందరూ పాల్గొని అన్నప్రసాదాన్ని కూడా ఏర్పాటు చేసినారు. అన్నప్రసాదంలో పాల్గొని పల్లకి సేవలో పాల్గొని స్వామి కృపకు మళ్ళీ సంవత్సరం దాకా ఈ అవకాశం రాదు. అప్పటి వరకు ఎవరెవరు ఏ ఊళ్ళలో ఏ ప్రాంతంలో ఉంటామో మనకే తెలియదు కనుక ఇప్పుడున్న మన యొక్క సమయాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా అందరినీ పేరు పేరున ఆహ్వానిస్తూ జై మార్కండేయ.